రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాఖలో అందోల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు గత 2 రోజులుగా చేపట్టిన నిరసన ఆందోళన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రేస్ తమను వేధిస్తుందంటూ, అలాగే పార్ట్ టైం ఉద్యోగులను తొలగించడాన్ని విద్యార్థులు నిరసిస్తూ ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురుకుల పాఠశాల గేటు ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బాలికల ఆందోళన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో అధికారులు గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టారు. గురుకుల పాఠశాలలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రక్షాళన మొదలెట్టారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సర్కార్ పాఠశాలలో పనిచేస్తున్న 18 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులను అలాగే ప్రిన్సిపాల్ను హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మరియు 12 మంది పార్ట్ టైం ఉపాధ్యాయులను ఒకసారి తొలగించారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా తొలగించారు. దీంతో విద్యార్థులకు బోధించేందుకు గురుకుల పాఠశాలలో అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులను అందరినీ తమ ఇళ్లకు పంపించారు.